ఇప్పుడు మనం దోశలోకి చట్నీ చేసుకునే విధానము చూద్దాము. 3 ఎర్రగడ్డలు, మీడియం సైజ్ ఎర్రగడ్డలు నేను తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు దాంట్లోకి ఏమేమి వేయాలనో అన్నీ వేసుకొని చూసి మిక్సీ కొట్టుకున్నాము. ఈ ఎర్రగడ్డలు మిక్సీకి వేసుకుందాము. మిక్సీ గిన్నెలో వేస్తున్నాను. ఒక స్పూను జీలకర్ర, కొద్దిగా చింతపండు, తెల్లవాయలు అలా లావుటిపాయలు 3 వేసినాను, కారం 2 స్పూన్ల కారం. ఇవన్నీ కలిసి మనము మిక్సీకి వేసుకుందాము. ఉప్పు వేసేసి చూపిస్తాను, అంచును పెట్టుకోలేదు. ఇప్పుడు సాల్ట్ 1 స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసి మిక్సీకి వేస్తాము. చూడండి, మిక్సీ ఇలా పట్టుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా పట్టుకొని దీన్ని కోపెట్టుకున్నాము. ఉప్పు, కారం, చింతపండు, జీలకర్ర అన్నీ వేసినా కదా, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. దోశలోకి సూపర్ అంటే సూపర్ బాగుంటుంది. మీరు కూడా ఇలా స్టవ్ ముట్టించి గిన్నె పెట్టినాను పోపుకు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. స్పూన్తో 3 స్పూన్లు వేసుకున్నాను, చిన్న స్పూనే. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము, తెల్లవాయలు వేసుకుందాం. తెల్లవాయలు పాలుగొట్టుకొని వేసినాను. సరే, దోశలేకండి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ఇలా తినండి, బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర వేద్దాము. జీలకర్ర, ఇప్పుడు కరివేపాకు, పులావులు ఉండమని పోమా, పులాక ఉండు. ఇప్పుడు మనము ఈ మిక్సీకి వేసుకున్న పచ్చడి దీంట్లో వేసుకుందాం. దాంట్లో వేసుకొని ఇప్పుడు మనము చట్నీ అంతా దాంట్లో వేసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ గిన్నె కడుక్కొని చూడండి, అంతే ఉడికించుకోవాలా సన్న మంటతో. సూపర్గా ఉంటుంది. ఆయిల్ అంతా పైకి వచ్చిందాక సన్న మంటతో ఉడికించాము. చట్నీ సూపర్గా ఉంటుంది. ఇడ్లీలేకైనా దోశలేకైనా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇలా ఉంటుందండి పచ్చడి. ఆయిల్లో మగ్గింది కదా పచ్చడి, ఇలా ఉంటుంది సూపర్గా. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేస్తాము. ఇంకా